ఆంధ్రప్రదేశ్లో వైకాపా శాసన మండలి సభ్యులు దాదాపుగా 6 మంది ఆ పార్టీ ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది. అయితే శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు ఆ రాజీనామాల్ని ఆమోదించకపోవడం పట్ల శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి జయమంగళం వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆ యొక్క మోషన్ రాజు గారిని 4 వారాల లోపుగా ఈ రాజీనామాలకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. మరి మొత్తానికి నిన్నటి రోజున ఎట్టకేలకు ఆ రాజీనామాలకు సంబంధించి విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొద్దో గొప్ప వైఎస్ఆర్సీపీకి బలం ఉంది శాసన మండలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటుంటారు. అందుకే వాళ్ళు శాసన మండలికే వాళ్ళ సభ్యులు హాజరవుతూ ఉంటారు. అయితే అందులో కూడా దాదాపుగా 6 మంది సభ్యులు రాజీనామా చేయడం వైకాపాకి చాలా బాగా మైనస్గా మారిందని అర్థమవుతుంది. అయితే ఎలా అయినా దీన్ని ఆపాలని చెప్పేసి ఆ పార్టీ శతవిధాలా ప్రయత్నించినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. దానికి ఉదాహరణగా ఆ శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు వాళ్ళ రాజీనామాలను ఎవరిని ఆమోదించట్లేదు. సో ఎట్టకేలకు కోర్టు ఆర్డర్స్ మేరకు నేను రోజున విచారణలో భాగంగా ఆ 6 ఎవరైతే శాసనమండలి సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి ఏమన్నా ఒత్తిడి ఉన్నాయని ప్రశ్నించడం తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళు ఏం చెప్పారంటారు శాసనమండలి సభ్యులు? ఇప్పుడు సహజంగా శాసన మండలిని విధాన పరిషత్ అంటారు, వాడుక భాషలో పెద్దల సభ అంటారు. ఇవాళ ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నికైన శాసనసభ్యుడి కన్నా కూడా పరోక్షంగా ఎన్నిక కాబడ్డ శాసన మండలి సభ్యుడికి ప్రోటోకాల్ పరంగా వీళ్ళది పెద్ద పదవి. అలాగే శాసనసభాధిపతి స్పీకర్ గారి కన్నా శాసన మండలి చైర్మన్ గారిది ప్రోటోకాల్ పరంగా పెద్ద పదవి. అంటే వాళ్ళ పెద్దల సభ, గౌరవ సభగానే దాన్ని సంబోధించాలి. సహజంగా శాసనసభలో అయినా శాసన మండలిలో అయినా గౌరవ సభ్యులు అని చెప్పని సంబోధిస్తారు. ఆ సభకి గౌరవం సమాజం ఆపాదిస్తున్నప్పుడు, సమాజం నుంచి ఆ గౌరవం దక్కించుకుంటున్నప్పుడు దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఆ సభ మీద ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ సభాధిపతిగా ఉన్న చైర్మన్ గారికి ఆ సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ అటువంటి సభాధిపతి ఆయనే తన రాజకీయపరమైన ఎఫిలియేషన్ని వీడలేక ఆ రాజకీయ వాసనలోనే మమేకమైపోతా, మునిగి తేలతా, ఇవాళ తన అధికార విధులని పక్కకు పెట్టి తన బాధ్యతలను కూడా పక్కకు పెట్టి, కానీ ప్రోటోకాల్ దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం హక్కుల పరంగా మాత్రం నా ప్రివిలేజీ, నా గౌరవం నాకు దక్కాల్సిందే అంటే కొన్ని పొందుతాం, కానీ మేము చేయాల్సినవి చెయ్యము అన్నట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఉన్నప్పుడు ఇవాళ ఇష్యూ న్యాయస్థానం దృష్టికే వెళ్తుంది. మనం చూసాం, తెలంగాణ స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఒక డెడ్లైన్ పెట్టడం జరిగింది. మీరు ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల విషయంలో మీకు మీరుగా నిర్ణయం చేస్తారా, లేదు కోర్టు ధిక్కారంగా పరిగణించి కొత్త సంవత్సరం మీరు ఎక్కడ జరుపుకుంటారో మమ్మల్ని నిర్ణయించమంటారా అని చెప్పని. అంటే కోర్టు ధిక్కార నేరం కింద అవసరమైతే అరెస్టు చేస్తాం. మీ అధికారము, మీ హోదా, మీ గౌరవం ఒక స్థాయి వరకే. ఆ స్థాయి దాటి మీరు మీ పరిధిని అతిక్రమించితే మిమ్మల్ని కూడా ఒక కామన్ సివిలియన్ లాగానే అరెస్టు చేసే అధికారం మాకుంది అని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి ఇవాళ పరుగులెత్తుతా డిస్క్వాలిఫికేషను పిటిషన్ల మొత్తాన్ని కూడా విచారణ జరుపుతూ ఉన్నారు తెలంగాణలో. అలాగే విధాన పరిషత్ చైర్మన్ మోషన్ రాజు గారు కూడా దాదాపుగా సంవత్సరం క్రితం ఆయనకి 6 వైసీపీ సభ్యులు వివిధ సందర్భాల్లో వాళ్ళ పదవులకు రాజీనామా చేస్తున్నామని చెప్పని ప్రాపర్ ఫార్మాట్లో ఆయనకు రాజీనామా సమర్పించారు. అలా సమర్పించబడ్డ రాజీనామాల విషయంలో ఆయన వాళ్ళని వ్యక్తిగతంగా పిలిచి వాళ్ళని వాకప్ చేసుకొని, మీరు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మీరే చేస్తున్నారా రాజీనామా, లేదా ఇది మీరిచ్చిన రాజీనామా పత్రం అవునా కాదా అని చెప్పని నిర్ధారణ చేసుకొని దాన్ని ఆమోదించడమా, లేదు వాళ్ళు ఏదైనా ప్రభావితం అయ్యో ప్రలోభపడో రాజీనామా చేస్తున్నారని భావించితే దాన్ని తిరస్కరించడమో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనం 2009 డిసెంబర్ 9వ తారీఖు రోజు కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ ప్రకటన నాడు కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కూడా చాలామంది రాజీనామాలు సమర్పించారు. వీళ్ళకి ఎమోషన్తో చేసిన రాజీనామాలు అని చెప్పని నాడు స్పీకర్ గారు ఆ రాజీనామాలను తిరస్కరించారు.
అలాగే ఇప్పుడు ఈ 6 రాజీనామా చేసిన సందర్భంలో కూడా వాళ్ళని వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని పిలిచి వాకప్ చేసుకొని ఒక నిర్ణయాన్ని ఆయన వెలువరించి తీరాలి. కానీ అలా కాకుండా వాళ్ళు సభలో మా రాజీనామాలు ఆమోదించండి మహాప్రభు అని చెప్పని అభ్యర్థించారు ఆయన్ని. అయినా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆయన డ్యూటీని ఎక్సర్సైజ్ చేయకుండా ఆయన గౌరవాన్ని, హోదాని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టే ఒక సభ్యుడు తన రాజీనామాని ఆమోదింప చెయ్యండి అని చెప్పని ఉన్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యాడు. ఉన్నత న్యాయస్థానం కూడా మీరెందుకు ఇలా డిలే చేస్తున్నారు, మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని చెప్పానంటే కౌంటర్ ఫైల్ చేయడానికి టైం కావాలని వాళ్ళ లాయర్ అడిగాడు. న్యాయస్థానం ఆ హోదాకి, ఆ స్థానానికి గౌరవం ఇచ్చి టైం ఇచ్చింది. ఆ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కౌంటర్ ఫైల్ చేయలేదేంటి అని అడిగితే మరికొంత టైం కావాలి అని అడిగారు. అప్పుడు ఉన్నత న్యాయస్థానం కూడా సీరియస్ అయ్యి మీకు ఇచ్చిన వెసులుబాటుని దుర్వినియోగం చేసుకుంటున్నారు, ఇంటెన్షనల్గా న్యాయస్థానంతో ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని భావించి మొట్టమొదటిగా మీకు అదనంగా టైం కావాలి అని అంటే మీరు 10,000 రూపాయలు కోర్టు ఖర్చులు కట్టండి, లేదు అని అంటే మేము కేసు ఇవాళ దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పిన మేర ఆ రోజు కోర్టుని ప్రాధేయపడి అభ్యర్థించి వేడుకొని 10,000 రూపాయలు జరిమానా కట్టి టైం తీసుకున్నారు. ఆ 10,000 రూపాయలు జరిమానా కట్టిన రోజే ఆ పదవికి, ఆ హోదాకి ఆయన చెరగని అప్రతిష్ట తీసుకొచ్చారు. ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే నైతికత ఆయనకు ఉండకూడదు. వాళ్ళ 10,000 రూపాయలు జరిమానా కట్టడం అంటే నథింగ్ బట్ శిక్షే. న్యాయస్థానం చేత శిక్షకు గురైన తర్వాత ఇవాళ ఆ హోదాలో ఎలా కొనసాగలుగుతారు? నాకు ఒక కేసులో న్యాయస్థానం 5,000 రూపాయలు ఫైన్ వేసింది. దాంతో 2019 ఎలక్షన్స్లో నేను ఒక అభ్యర్థికి కౌంటింగ్కి వెళ్లాల్సి ఉంటే పోలీసులు నాకు క్లియరెన్స్ ఇవ్వాలా, శిక్ష పడుంది అని చెప్పని. మరి అటువంటప్పుడు ఇవాళ ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉంటూ న్యాయస్థానం చేత జరిమానా విధించబడ్డ తర్వాత నేను ఇంకొకళ్ళు మీరైనా సరే ఒక క్షణం కూడా పదవిలో కొనసాగరు. కానీ మోషన్ రాజు గారు మాత్రం కొనసాగుతున్నారు. ఆయన కొనసాగటమే కాదు, సంవత్సరం క్రితం రాజీనామాలు చేసిన ఈ సభ్యులను కూడా కొనసాగింపజేయాలి అని ఆయన పార్టీ లాయల్టీని ప్రదర్శిస్తున్నాడు. అంటే ఏ స్థాయిలో, ఏ హోదాలో కూర్చున్నా ఈ రాజకీయపరమైన బిడ్డ చచ్చిన పురిటికం పోదలేదు అన్నట్టుగా ఆ పార్టీ వాసనలు మాత్రం ఆయన వదలటలా. దాంతో ఇవాళ ఈ 6 మొన్న న్యాయస్థానం మీరు 4 వారాల్లోగా మీ నిర్ణయాన్ని వెలువరించి తీరాలి, మీరు సంవత్సర కాలంగా వీటిని అపరిష్కృతంగా ఉంచడం ఏంటి, ఇష్యూ హైకోర్టుకు వచ్చిన తర్వాత ఈ జరిమానా కట్టి మళ్ళీ కౌంటర్ ఫైల్ చేసినాక అప్పుడు మొన్న 28వ తారీఖు నోటీసులు ఇచ్చారు, వీళ్ళని విచారణకు రమ్మని చెప్పని. దాంతో ఇవాళ న్యాయస్థానం ఒక డెడ్ లైన్ పెట్టింది కాబట్టి కాంటుబట్టు సిచ్యువేషన్లో నిన్న పిలిచారు. నిన్న కూడా మళ్ళీ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం. మీరు వేరే పార్టీ మీకు ఏమైనా ఆఫర్ చేసిందా, ఎవరు ఆదేశిస్తే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు మీరు ఎవరిని కలిశారు, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరిని కలిశారు, అవన్నీ నీకేం సంబంధం? అంతే కదా. అవన్నీ విచారించే అధికారము, అర్హత నీకు లేవు. ఎందుకు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అంటే రాజ్యాంగబద్ధ పదవులని, ఆ రాజ్యాంగబద్ధ పదవి ద్వారా సంక్రమించే హోదా, గౌరవాలు మాత్రం పొందుతారా, కానీ ఆ పదవి నిర్దేశించిన విధులు మాత్రం, పరిధిని మాత్రం ఇష్టారీతిని అతిక్రమిస్తుంటారా? అంటే ఇవాళ హైకోర్టు చేత అభిశంసించబడ్డట్టుగానే మనం పరిగణించాలి ఎప్పుడైతే జరిమానా కట్టాడో. అదే సందర్భంలో ఇవాళ ఈ 6 సభ్యుల్ని డీల్ చేసిన విధానం చూసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగగలిగే నైతికత ఆయనకి లేదు. ఒకవేళ సభాధిక్కరణ, సభా హక్కుల ఉల్లంఘన అని చెప్పని నాబోటాడికి నోటీసులు ఇచ్చినా సరే దాన్ని ఫేస్ చేయడానికని నేను సిద్ధం. కానీ ఇటువంటి వాళ్ళని మాత్రం కడిగి పారేయటానికి నాలుంటాళ్ళం ఏ స్థాయిలో కూడా సంకోచించాం. ఖచ్చితంగా ఆయన పరిధిని దాటాడు, ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. రాజకీయపరమైన ఎఫిలియేషన్ తోటే సహజంగా ఇవాళ సభాధ్యక్షుడైన, ఇవాళ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తులు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, తటస్థ వైఖరి ప్రదర్శించాలి. కానీ ఇక్కడ పూర్తి స్థాయి రాజకీయపరమైన పక్షపాత ధోరణితో రాజకీయంగా ప్రేరేపితమై ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆ స్థానానికి మచ్చదేస్తున్న ఆయన్ని మరి గతంలో 3 రాజధానుల బిల్లు సందర్భంలో ఆ రోజు వైసీపీ ఎజెండాని అమలుపరచలేదు అని చెప్పని నాడు
విధాన పరిషత్ చైర్మన్గా ఉన్న షరీఫ్ గారి విషయంలో ఇష్టారీతిన చెలరేగిపోయి ఆయన్ని మతపరమైన దూషణ చేశారు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు. ఇవాళ అదే బొత్స సత్యనారాయణ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదాలో ఇవాళ అదే కౌన్సిల్లో ఉన్నారు. మరి అదే కౌన్సిల్ గౌరవాన్ని ఈ స్థాయిలో భంగం చేస్తున్నా, ఈ స్థాయిలో ఆ గౌరవాన్ని మంటగలుపుతున్నా ఈ మోషన్ రాజు గారు లాంటి విషయంలో వైసీపీ పార్టీ ఆ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదాను అనుభవిస్తున్న బొత్స సత్యనారాయణ గారు సభ గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారా? ఈయన కూడా తమ పార్టీ లాయల్టీకి ప్రాధాన్యత ఇచ్చి తమ పార్టీకి సంబంధించిన ఆ చైర్మన్ గారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారో కాలం సమాధానం చెప్పుద్ది. వేచి చూద్దాం మనం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.